రైతే రాజుగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్నదాతకి ఏ కష్టం రాకుండా అండగా నిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 46 లక్షల మంది రైతుల ఖాతాలో 14,000 చొప్పున జమ చేసిన కూటమి సర్కార్ రైతులకు మేమున్నాం అనే భరోసా ఇచ్చేలా రైతన్నా మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. దానికోసం నవంబర్ 24 నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతులకు మేలు చేసేలా పంచ సూత్రాలను ప్రతిపాదిస్తోంది. పంచసూత్రాల్లో భాగంగా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు లాంటి 5 సూత్రాలను రైతుల ముందు ఉంచాలని నిర్ణయించింది. వీటిపై రైతుల్లో అవగాహన కల్పించడానికి సన్నద్ధమవుతోంది. తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని అంటోంది. కేవలం రైతులకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ విషయాలు తెలియాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి. ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి. వ్యవసాయం లాభసాటి కావాలి. అన్నదాత బతుకు మారాలి. దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా విన్నారు. ప్రకృతి సేద్యం. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం గాని ఏ రాష్ట్రం గాని ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సహా 10,000 మంది రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి రైతన్నా మీకోసం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమికను పోషించనున్నారు.